హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. వారణాసి సినిమా రిలీజ్ పైన రూమర్స్ ఓ రేంజ్ లో స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ పాన్ వరల్డ్ సినిమా విడుదల 2027లో కష్టమేననే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎగ్జాంపుల్ గా రాజమౌళి పోస్ట్ పోన్ రికార్డు కూడా చూపిస్తున్నారు. మరి నిజంగానే వారణాసి 2027లో విడుదల కాదా? ఈ రూమర్స్ పై మేకర్స్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? మహేష్ సినిమాతో ఈ రిమార్క్ ని రాజమౌళి చెరిపేసుకుంటారా? అవుట్పుట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వని రాజమౌళి ఈ విషయం పైన గతంలో సినిమాల రిలీజ్ డేట్లు మార్చిన హిస్టరీ చాలానే ఉంది. తనలోని డైరెక్టర్ సాటిస్ఫై అయ్యే వరకు సినిమాలను చెక్కుతూనే ఉంటారు. దీంతో రిలీజ్ డేట్ పరంగా ఎంత జాగ్రత్తగా ఉన్నా చెప్పిన డేట్ కి సినిమాలు థియేటర్లోకి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. బాహుబలి కన్క్లూజన్, RRR సినిమాలు పదే పోస్ట్ పోన్ అవుతూ బాక్సాఫీస్ ముందుకొచ్చాయి. రాజమౌళిలోని ఈ రిమార్క్ బేస్ చేసుకుని వారణాసి సినిమా 2027లో విడుదల కష్టమనే రూమర్స్ కి చెక్ పెట్టారు మేకర్స్. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా రిలీజ్ 2027లోనే అని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో అఫీషియల్ ట్వీట్ పోస్ట్ చేశారు. ప్రెజెంట్ వారణాసి రిలీజ్ పై సర్క్యులేట్ అవుతున్న రూమర్స్ కి చెక్ పెడుతూ కమింగ్ ఇన్ 2027 అంటూ వారణాసి టైటిల్ ని హ్యాష్ ట్యాగ్ తో మెన్షన్ చేసింది టీం. అయోధ్య బ్యాక్ డ్రాప్ తో, గ్లోబ్ ట్రాటర్, టైమ్ ట్రావెలర్ కాన్సెప్ట్ తో, మైథలాజికల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న వారణాసి సినిమా 2027 ఏప్రిల్ 9న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. రిలీజ్ కి ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది వారణాసి సినిమా. మహేష్ బాబు పాన్ వరల్డ్ సినిమాపై గ్లోబల్ వైడ్ బజ్ క్రియేట్ అయ్యేలా హాలీవుడ్ రేంజ్ ప్రమోషన్స్ తో అదరకొడుతున్నారు రాజమౌళి. మహేష్ బాబు రుద్ర క్యారెక్టర్ తో పాటు మందాకినిగా ప్రియాంక చోప్రా, కుంభాగా పృథ్వీరాజ్ సుకుమారన్ అగ్రెసివ్ లుక్ సినిమాపై ఎక్సైట్మెంట్ పెంచేశాయి. 1300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ అడ్వెంచరస్ మూవీ తెరకెక్కుతోంది. మొత్తంగా రాజమౌళి సినిమా అంటే చెప్పిన టైంకి రాదని ఆడియన్స్ లో తనపై ఉన్న రిమార్క్ ని మహేష్ సినిమాతో చెరిపేసేందుకు రెడీ అయ్యారు జక్కన్న. దేఖలేంగే సాలా సాంగ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అంచనాలు పెంచేసిన మేకర్స్ మరో సెన్సేషన్ కి రెడీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో పూనకాలు లోడ్ అయ్యేలా పవర్ఫుల్ అప్డేట్ ఇచ్చారు. మరి పవర్ స్టార్ ఫ్యాన్స్ ని ఓ రేంజ్ లో ఎక్సైట్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి దేఖ్లేంగే సాలా సాంగ్ విడుదలైనప్పటి నుంచి ఫుల్ వైబ్ లో ఉన్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ ఎనర్జీని మ్యాచ్ చేస్తూ సోషల్ మీడియాలో ఈ సాంగ్ పై రీల్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఫస్ట్ సాంగ్ చార్ట్ బస్టర్ అవటంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మ్యూజికల్ గా గబ్బర్ సింగ్ లా సెన్సేషన్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. ఈ సాంగ్ జోష్ హైలో ఉన్న పవన్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యే అద్రిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ కోసం పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ రెడీ చేస్తున్నారు మేకర్స్. పవర్ఫుల్ యాంథమ్ సాంగ్ ని ఆస్కార్ విజేత లిరిసిస్ట్ చంద్రబోస్ రాస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారు. ఈ బ్యాక్గ్రౌండ్ సాంగ్ పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ తో పాటు పవర్ స్టార్ ఇమేజ్ ని నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేసేలా ఉంటుందని, సాంగ్ అప్డేట్ త్వరలో ఉంటుందని ట్వీట్ చేశారు మేకర్స్. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి మరో చార్ట్ బస్టర్ లోడ్ అవుతుందని హ్యాపీ ఫీల్ అవుతున్నారు పవన్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలో దూకుడు మీదున్నారు హరీష్ శంకర్. ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తూనే సినిమాకి సంబంధించి అప్డేట్స్ ఇస్తూ కావలసినంత హైప్ బిల్డ్ చేస్తున్నారు. ఇదే టార్గెట్ తో పవన్ సినిమాని సమ్మర్ లో బాక్స్ ఆఫీస్ ముందుకు తెచ్చేందుకు రెడీ అవుతున్నారు. అనుకున్న టైంకి ఈ పనులన్నీ పూర్తయితే ఉస్తాద్ ఏప్రిల్లో థియేటర్స్ లోకొచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో వెయిట్ అండ్ సీ. కెరీర్ ని చాలా కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకుంటున్నారు అడవిశేష్. హిట్ వచ్చింది కదా అని హరీబరీగా సినిమాలు చేయకుండా స్లో అండ్ స్టడీ ఫార్ములానే తన సక్సెస్ సీక్రెట్ అని ప్రూవ్ చేస్తున్నారు. త్వరలో డెకాయిట్ గా మెప్పిస్తానంటున్న అడవిశేష్ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. అడవిశేష్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా డెకాయిట్. షానిల్ డియో డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మార్చి 19న థియేటర్స్ లోకి వస్తోంది. రిలీజ్ టైం కి 2 నెలల టైం మాత్రమే ఉండటంతో జెట్ స్పీడ్ లో సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు మేకర్స్. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. డెకాయిట్ మూవీ విడుదల సమ్మర్ లోనే అంటూ మృణాల్ ఠాకూర్ షూటింగ్ పోర్షన్ పూర్తయిందని అప్డేట్ ఇచ్చారు మేకర్స్. డెకాయిట్ సినిమాకి సంబంధించి తన షూటింగ్ పోర్షన్ కంప్లీట్ చేశారు మృణాల్ ఠాకూర్. దీనిపై షూటింగ్ స్పాట్ లోనే లొకేషన్ ఫోటోలు షేర్ చేశారు మేకర్స్.
అదివిశేష్, డైరెక్టర్ షానిల్ డియో సహా మూవీ టీంతో మృణాల్ ఠాకూర్ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు షూటింగ్ కంప్లీట్ చేసిన మృణాల్ ఠాకూర్ కి సెండ్ ఆఫ్ ఇస్తూ స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు డెకాయిట్ మేకర్స్. మృణాల్ ఠాకూర్ పై అప్డేట్ తో డెకాయిట్ రిలీజ్ ని మరోసారి కన్ఫర్మ్ చేశారు అదివిశేష్. మార్చ్ 19న ఎన్ని సినిమాల విడుదల ఉన్నా వెనక్కి తగ్గనంటున్నారు శేష్. నిజానికి డెకాయిట్ సినిమా లాస్ట్ డిసెంబర్ 25న క్రిస్మస్ కి విడుదల కావాల్సింది. అయితే అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ పూర్తి కాకపోవటం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ కారణంగా ఎర్లీ సమ్మర్ ని టార్గెట్ చేశారు. మరి ఎవరు మేజర్ హిట్ ది సెకండ్ కేస్ సినిమాల హ్యాట్రిక్ సక్సెస్ తో ఉన్న అదివిశేష్ డెకాయిట్ మూవీతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. ఒక్క సినిమా హిట్ అయిందని మళ్ళీ అలాంటి జోనర్ కి పరిమితం కాను అంటున్నారు శర్వానంద్. లాంగ్ గ్యాప్ తర్వాత నారీ నారీ నడుమ మురారి సినిమాతో సక్సెస్ ట్రాక్ మీదకి వచ్చిన యంగ్ హీరో తాను పక్కా డైరెక్టర్స్ మెటీరియల్ అంటున్నారు. ఈ సక్సెస్ లో తన అప్కమింగ్ మూవీ బైకర్ పైన బస్ పెంచేస్తున్నారు శర్వా. మినిమం గ్యారంటీ హీరోగా పేరున్న శర్వానంద్ కి చాలా కాలం తర్వాత హిట్ పడింది. సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలున్న కంటెంట్ పై నమ్మకంతో వచ్చి పండుగ బరిలో క్లీన్ ఎంటర్టైనర్ తో సక్సెస్ అందుకున్నారు శర్వానంద్. పండుగ సక్సెస్ జోష్ లో తన అప్కమింగ్ మూవీ బైకర్ పై అంచనాలు పెంచేస్తున్నారు యంగ్ హీరో. లాస్ట్ డిసెంబర్ 5నే విడుదల కావాల్సిన బైకర్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా వాయిదా పడింది. నారీ నారీ నడుమ మురారి సక్సెస్ ప్రమోషన్స్ లో భాగంగా బైకర్ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు శర్వానంద్. బైకర్ మూవీ దేశం గర్వపడేలా ఉంటుందని, ఇది తెలుగు సినిమా అని కాలర్ ఎగరేసి చెప్పుకునేంత గొప్పగా ఉంటుందని అంచనాలు పెంచేస్తున్నారు. అంతేకాదు లుక్స్ పరంగా కొన్ని సినిమాల్లో డిసప్పాయింట్ చేసిన శర్వా ఈ మూవీ కోసం కంప్లీట్ లీన్ లుక్ లో 6 ప్యాక్ అవతార్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమాలో సూర్య ఎలా కనిపిస్తారో అలా 2 డిఫరెంట్ షేడ్స్ లో అంటే డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు బైకర్ పై హింట్ ఇచ్చేశారు. శర్వానంద్ బైకర్ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. మోటో క్రాస్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న బైకర్ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ కానుంది. మాలవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం 3D, 4D ఫార్మాట్స్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వన్స్ ఈ సీజీ పనులు కంప్లీట్ అయిన వెంటనే బైకర్ మూవీ కొత్త రిలీజ్ డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తంగా బైకర్ గా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తానంటున్నారు శర్వానంద్. ప్రమోషన్స్ మొదలుపెట్టిన తరుణ్ భాస్కర్, టొవినో థామస్ మాస్ లుక్, హనీతో భయపెడుతోన్న నవీన్ చంద్ర. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఈ నెల 23న థియేటర్స్ లోకి రావాల్సిన ఓం శాంతి 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 సినిమా ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. టొవినో థామస్ హీరోగా నటిస్తున్న పల్లి చట్టంబి మోషన్ పోస్టర్ విడుదలైంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 9న థియేటర్స్ లోకి రానుంది. నవీన్ చంద్ర అప్కమింగ్ మూవీ హనీ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఆత్రేయపురం బ్రదర్స్ మూవీ ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. ఎస్ట్రియస్ సినిమాస్, ది పార్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. హావిష్ హీరోగా నటిస్తున్న నేను రెడీ సినిమా టీజర్ 3 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఈ సమ్మర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. గాంధీ టాక్స్ సినిమా నుంచి విడుదలైన సత్తా సత్తా వీడియో సాంగ్ ఆకట్టుకుంటోంది. మూకీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. సీతా పయనం సినిమా నుంచి విడుదలైన బసవన్న లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. అర్జున్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. అభిషన్, జీవింత్, అనస్వర రాజన్ హీరోయిన్స్ గా నటిస్తున్న విత్ లవ్ సినిమా నుంచి విడుదలైన మరందో పోచే సాంగ్ 4 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. యుపోరియా సినిమా ట్రైలర్ 1.5 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. భూమిక, గౌతమ్ మీనన్ కీ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. శోభిత ధూళిపాల్లా లీడ్ రోల్ ప్లే చేసిన చీకటిలో సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటుంది. మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Fashion partner Shoppers Stop.